అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 6కి వాయిదా వేసుకొని కొంచెం రిలాక్స్ అయింది కానీ పుష్ప 2 ది రూల్కి తీరాల్సిన సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటిది ఐటెం సాంగ్. దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడో రికార్డింగ్ చేసి చేతులు పెట్టిన ఈ పాట వినగానే ఎక్స్ట్రాడినరీ అనిపించేలా ఉన్నప్పటికీ ఇప్పటిదాకా దర్శకుడు సుకుమార్ దాన్ని తెరకెక్కించలేదు. కారణం అల్లు అర్జున్ పక్కన డాన్స్ చేసి సరైన జోడీ దొరకకపోవడమే. పుష్ప 1 ది రైజ్లో సమంత ఎంత ప్లస్ అయిందో అభిమానులు మర్చిపోలేదు. కానీ అదే స్థాయిలో హీరోయిన్ని తెచ్చిపెట్టడం పెద్ద సవాలుగా మారిందని అంతర్గత సమాచారం. ముందు జాన్వీ కపూర్, అయితే టాలీవుడ్ ఎంట్రీని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోలతో చేస్తున్న టైంలో ఇలా స్పెషల్ సాంగ్ చేయడం ఎంతవరకు భావ్యం అనే విషయంలో ఆమెతో పాటు తండ్రి బోనీ కపూర్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారని వినికిడి. ఎందుకంటే ఇది చేయడం వల్ల ఇమేజ్ ఏమైనా మారితే లేనిపోని చిక్కులు వస్తాయి. శామ్ చేసిన టైంలో ఆమె కెరీర్ పీక్స్లో చూసేసింది. జస్ట్ మార్పు కోసం ఊ అంటావా మామ, ఊహు అంటావా అంటూ పాడింది. కానీ జాన్వీ కేసు అలా కాదు. ఒకవేళ ఒప్పుకున్న పారితోషికం భారీగా ముట్టజెప్పాల్సి వస్తుంది కాబట్టి జరిగే పనిలా లేదు. ఇక ఫహద్ ఫాజిల్ డేట్లు వీలైనంత త్వరగా తీసుకొని అతని పార్ట్ని పూర్తి చేయడం మరో పెద్ద టాస్క్. ఇప్పటికే జరిగిన విపరీతమైన జాప్యం వల్ల అతను కొంత అసహనంగా ఉన్నట్టు ఇన్సైడ్ టాక్. పైగా ఫహద్ చేతిలో 6-7 పెద్ద సినిమాలు ఉన్నాయి. ఎన్ని అడిగితే అన్ని కాల్ షీట్స్ ఇచ్చే పరిస్థితిలో లేడు. ఇచ్చినప్పుడు వీలైనంత ఎక్కువ షూట్స్ చేసేసేయాలి. పైగా కాంబో ఆర్టిస్టులు అందరూ పెద్ద ఆర్టిస్టులే. ఇంకో 5 నెలల సమయమే ఉంది కాబట్టి సుకుమార్ అన్ని డెడ్ లైన్లను చేరుకోవాల్సి ఉంటుంది. ఈసారి వాయిదా ప్రసక్తే ఉండదు. నవంబర్ 2వ వారంలోపు గుమ్మడికాయ కొట్టేయాల్సిందే. ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వటం అందరినీ ఎంతో నిరాశపరిచింది. ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ను కూడా దర్శకుడు సుకుమార్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. కనీసం పాటలు కూడా విడుదల చేయట్లేదు. ఇదిలా ఉంటే పుష్ప తొలి భాగంలో సూపర్ హిట్ అయిన ఐటెం సాంగ్ను రెండో పాటలో కూడా పెట్టబోతున్నారట. అయితే ఈ పాటను ఇప్పటి వరకు చిత్రీకరించలేదట. ఈ చిత్రం 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. మరి విడుదలయ్యాక ఆ రేంజ్లో హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.